కార్పొరేట్ జిహాదీని వ్యతిరేకిస్తూ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మన టీసీఎస్లో జరిగిన ఏదైతే కార్పొరేట్ జిహాదీ ఉందో దాంట్లో హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ వాళ్ళను మత మార్పిడులు చేస్తూ కూడా వాళ్ళపైన అత్యాచారం చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు హైదరాబాద్ రాయదుర్గంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి బజరంగ్ దళ్ నాయకులు. సార్ చెప్పండి, మొన్న టీసీఎస్లో కూడా కార్పొరేట్ జిహాద్ అని హిందూ అమ్మాయిలను కూడా ట్రాప్ చేయడం జరిగింది. దానిపైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ జిహాదీ వాళ్ళకు ఆడపిల్లలంటే చాలా అలసుగా అయిపోయింది. మన హిందూ వాళ్ళ అమ్మాయిలు అంటే చాలా అలసుగా అయిపోయింది. ఈజీగా ట్రాప్ చేయొచ్చు. మనీ విధంగా కానీ ఏ విధంగా కానీ వీళ్ళను ట్రాప్ చేసి మనం ముస్లిం మతానికి మార్చడం కానీ జిహాదులను చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు వచ్చినాయి. ఇంతకుముందు ఏదో చిన్న చిన్న కంపెనీలన్నా చేసుకున్న అమ్మాయిలను ట్రాప్ చేయడం జరుగుతున్నది. కానీ ఇప్పుడు కార్పొరేట్ దాకా వాకిందంటే అది ఎంత పెద్దగా నెట్వర్క్ నడిపిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఈ విశ్వ హిందూ పరిషత్ దాని తర్వాత బజరంగ్ దళ్ చేపట్టిన ఈ రాయదుర్గం గ్రామంలో ఈ నిరసనం చాలా ఘోరంగా పరిగణిస్తున్నాం. మేము జిహాదీ కార్పొరేటర్ వాళ్ళను ఈ విధంగా పరిగణిస్తే ఇంకా ఈ కార్పొరేట్ విప్రో సంస్థలు ఇంకా స్థానిక పెద్ద పెద్ద సంస్థలు ఐటీ కంపెనీలలో ఇట్లాంటివి జరుగుతున్నాయి ఎన్నో ఉన్నాయని చెప్పేసి అనుమానాలు బాగా వ్యక్తమవుతున్నాయి. నిన్న జరిగిన నాసిక్ సంఘటన దురదృష్టమైన సంఘటన. ఇప్పటికే వాళ్ళు ఒక అమ్మాయి ధైర్యం చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం వల్ల అది ఇంత పెద్దన వాళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యోగంలో చేరి అక్కడ ఒక స్థానిక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పోలీసు వాళ్ళే అక్కడ జాయిన్ అయ్యి 40 రోజులు అక్కడ స్టింగ్ ఆపరేషన్ చేసేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అంటే చూడండి, వాళ్ళు ఈ విధంగా కార్పొరేట్ సంస్థలో ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆమె నిదా ఖాన్ అనే అమ్మాయి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందంటే చాలా ముస్లిం అమ్మాయిలను కానీ ముస్లిం సాఫ్ట్వేర్ ఇంజనీర్లను కానీ అక్కడ పెట్టుకొని హిందూ అమ్మాయిల మీద టార్గెట్ చేసి ఏమైనా లైంగికంగా వేధించడము, హిజాబ్ ధరించడము, అక్కడ నమాజ్ చేయమని బలవంతం పెట్టడము, ప్రైవేట్ పార్ట్స్ మీద తాకడము, ఇవన్నీ లైంగిక దాడులు బాగా జరిగినా కానీ అక్కడ తట్టుకొని ఏమన్నా హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి పోయి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ తీసుకోకపోగా వాళ్ళని బెదిరించడం జరుగుతున్నది. మీకు ఉద్యోగం కావాలా లేకపోతే ఇది కావాలా, ఇది స్థానికంగా ఇట్లా జరుగుతూనే ఉంటాయి, ఇది మామూలే అని చెప్పేసి చెప్పడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ నిదా ఖాన్ అనే అమ్మాయి ఇప్పుడు పరారీలో ఉన్నది. ఆమెను పట్టుకొని మన స్థానిక పిఎస్ నుంచి వాళ్ళు కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు పట్టుకున్న 7 మందిని కూడా కఠినంగా శిక్షించాలని మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. ఇది జిహాదీ ఇక్కడ కార్పొరేట్ సంస్థలకే పరిమితం కాకుండా ఇంకా ఏ కార్పొరేట్ సంస్థలకు ఇంకా పాకిందో అనేది ఇంకా చాలా దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందల అయితే నాసిక్ సంఘటన మనం ఇది ఆదర్శంగా తీసుకొని ఇక ఈ కంపెనీ ఐటీ కంపెనీలలో ప్రతి దగ్గర మనం ఇది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మన హిందూ అమ్మాయిలు ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే అయ్యో ఐటీ కంపెనీలో పనిచేసుకుంటుంది కదా, బాగా ఉద్యోగాలు వస్తాయి కదా, మంచి సంపాదన వస్తుంది కదా అని అనుకుంటే ఇప్పుడు భయపడే పరిస్థితి వచ్చింది. ఐటీ కంపెనీలో మనం బీటెక్ చేయించి ఐటీ కంపెనీలో మనం జాబ్ చేయాలంటే ఐటీ కంపెనీలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇప్పుడు చూస్తే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ భయపడే పరిస్థితి రాకుండా ఉండాలంటే కఠినంగా శిక్షించాలి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఇట్లాంటి వ్యక్తులను నియమించడం చాలా దురదృష్టకరము. ఇట్లాంటి వ్యక్తులను ఇమీడియట్గా ఉద్యోగాల నుంచి తొలగించేసి అక్కడ స్థానికంగా వాళ్ళకు మంచి రక్షణ కల్పించాలి. మన హిందూ అమ్మాయిలకు కూడా రక్షణ కల్పించాలి. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళను కూడా తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాళ్ళకు శిక్షలు అమలయ్యే విధంగా వాళ్ళను మనం అమలు చేయాలని చెప్పేసి ఈ విధంగా మేము బహిరంగ సభగా మేము వీళ్ళందరినీ కోరుకుంటున్నాం. ఈ లవ్ జిహాద్ అనేది ఒక కార్పొరేట్ సంస్థలకు పాకిందేనంటే చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ మనకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఐటీ కంపెనీలకు చొచ్చుకొని పోయి ఇట్లాంటివి జరుగుతున్నాయంటే, ప్రతి దగ్గర మనకు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే రేపటికల్లా మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు ఏ విధంగా మనం సంరక్షణ చేయగలుగుతాము? ఒక ఐటీ కంపెనీలో జాబ్ వచ్చిందంటే బిడ్డ అక్కడ మంచిగా ఉందా, అక్కడ ఎట్లుంది, ఇవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత అడగాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుందంటే చాలా దురదృష్టమైన సంఘటన. ఇది జరగకుండా ఉండాలంటే ఐటీ కంపెనీలో కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళను కూడా తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అమలు చేసి వాళ్ళకి శిక్షలు పడే విధంగా వాళ్ళను తొందరగా మనము శిక్షలు పడే విధంగా వాళ్ళని చేయాలని చెప్పేసి ఈ విధంగా మేము కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు, బజరంగ్ దళ నాయకులకు, విహెచ్పి నాయకులకు, మళ్ళీ ఇతర పార్టీ నాయకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. జై హింద్, జై భారత్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఒక సాఫ్ట్వేర్ హబ్గా ఏర్పడింది. హైదరాబాద్లో కూడా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇట్లాంటివి ఏమైనా జరుగుతుందంటూ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా, ఏమైనా అనుమానాలు ఉన్నాయి? 100% అనుమానాలు ఉంటాయి. మనకు ఒక 4-5 నెలల కింద డాక్టర్లే మనకు రెజిన్ అనే పదార్థము మన ప్రసాదంలో కలపాలని అది ఆ ఇన్సిడెంట్ మరొక ముందే ఇలాంటి టీసీఎస్ అన్న మల్టీనేషనల్ కంపెనీలో ఇలాంటి ఇన్సిడెంట్ అయ్యింది అంటే చిన్న కంపెనీస్లో ఇంకా ఉండొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరున్నా పోలీస్ స్టేషన్ పోకున్నా మా బజరంగ్ దళ్లో బీజేపీ దగ్గరికి వస్తే మేము 100% వాళ్ళకి సపోర్ట్గా వస్తాము. మేము వాళ్ళకు
వాళ్ళకి ఎవరైతే వాళ్ళ టీం మేనేజర్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు పడితే ఇప్పటికైనా హైదరాబాద్లో ఉన్న చిన్న కంపెనీలు కానీ పెద్ద కంపెనీలు కానీ మాకు అప్రోచ్ కానండి. డైరెక్ట్ మెయిల్ కూడా పెట్టొచ్చు. డైరెక్ట్ రాకుండా మేము 100% వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఇలాంటి వాళ్ళని బట్టబయలు చేసి వాళ్ళకి శిక్షించే వరకు మేము ఆఖరి పోరాటం చేస్తామని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లాంటి లవ్ జిహాద్ కానీ జిమ్ జిహాద్ కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మీ బజరంగ్ దళ్ తరపున ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేస్తారు? లవ్ జిహాద్ కావచ్చు, ల్యాండ్ జిహాద్ కావచ్చు. జిహాద్ అంటేనే తీవ్రవాదం. జిహాద్ అంటే కేవలము బాంబులు పెట్టి పేల్చేయడం మాత్రమే కాదు. ఈ భారతదేశంలో హిందువులు లేకుండా చేయడానికి వాళ్ళకి పడినటువంటి కుట్రలో ఈ లవ్ జిహాద్ కూడా ఒక భాగమే. ల్యాండ్ జిహాద్లు, ఫుట్పాత్ జిహాద్లు మన కళ్ళెదురు ఇక్కడ మీకు చూపిస్తా. ఫుట్పాత్లు కూడా కబ్జా చేస్తున్నారు జిహాదీగాళ్ళు వాళ్ళ ప్రాబల్యం చూపించుకోనికి. ఈ లవ్ జిహాద్ విషయంలో ఈ లవ్ జిహాదీ చేసేటువంటి ఈ లవ్ జిహాదీ కుక్కలకి మేము ఒక్కటే వార్నింగ్ ఇస్తాం. కొడుకు మీకు మీడియా ముఖంగా మాట్లాడవద్దో తెలియదు కానీ మా కొంచెం వేరే ఉంటుంది. ఈ లవ్ జిహాద్ చేసే నా కుట్కల్ని కింద పడేసి మెడ మీద కాలేసి తొక్కుతాం కొడుకులారా. ఇన్ని రోజులు మేము చట్టానికి గౌరవం ఇచ్చి చట్టం మీద తన పని తాను చేసుకోబోతుంది అని చెప్పేసి మేము ఇన్ని రోజులు కూడా ఓర్చుకున్నాము. కేవలం ఇది నాసిక్కి సంబంధించినటువంటి విషయం కాదు. ఇది హైదరాబాద్ సిటీలోనే రోజు 100 కేసులు వస్తున్నాయి. నిన్న కాదు మొన్న ఇప్పుడు బేగంపేట్ పిఎస్లో కూడా కేసు బుక్ అయింది. ఒక జిహాదీ గానికి జిమ్ ఉంది. వినండి సోదరులారా, ఒక జిహాదీ గానికి జిమ్ ఉంది. ఆ జిమ్ ఓనరు ఒక అమ్మాయిని, మా హిందూ అమ్మాయిని పటాయించడము, ఆఖరికి ఇంటికి పోయేసి వాడికి ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయిన జిహాదీ గానికి నిన్న కేసు కూడా బుక్ అయింది. వాడు రిమాండ్ కూడా పోయిండు. 2 పెళ్ళిళ్ళు అయినటువంటి కత్తి తీసుకొని హిందువుల ఇంటికి పోయి నాతో వస్తావా, బండి ఎక్కుతావా లేదా అంటే వాని దురదృష్టవశాత్తు మన అమ్మాయి అదృష్టవశాత్తు అక్కడికి మన బజరంగ్ దళ్ కార్యకర్తలు అప్పుడే కౌన్సిలింగ్ చేయడానికి పోతే వాని చేతి దొరికిండు. కత్తి తీసుకొని పోయిండు. మన హిందూ అమ్మాయిని చంపడానికి వచ్చి బండి ఎక్కుతావా లేకుంటే నేను చంపేయాలని బేగంపేట్ పిఎస్లో నిన్న జరిగింది అనమాట. కొడుకులారా, మీరు ఎవరు సపోర్ట్ చేసుకొని ఎవరు సపోర్ట్తో ఇవన్నీ కూడా చేస్తున్నారు హైదరాబాద్ సిటీలో. ఈ తెలంగాణలో మాకు తెలుసు అసదుద్దీన్ ఓవైసీ అనే ఒక నీచ్ కమినే కానీ సపోర్ట్ తీసుకొని చేస్తారు. కొడుకులారా, మీ ఓవైసీ గారి గురించి నేను చెప్తున్నాం. ఎక్కడో టీవీలలో నేషనల్ లెవెల్ మీడియాలో కూర్చొని నేను హైదరాబాద్ కాదు కొడుక, మీరు ఎదురుగా బజరంగ్ దళ్కి ఎదురుగా సామ్నే రండి. అసదుద్దీన్ ఓవైసీ గారు కాదు, అసదుద్దీన్ ఓవైసీ గారు నాయన చచ్చిపోయాడు కదా, వాడు వచ్చినా కూడా వాడిని ఏ విధంగా వాడు 15 మినిట్ కాదు 5 మినిట్లో తరిమి కొట్టేటువంటి శక్తి మా యొక్క బజరంగ్ దళ్కి ఉంది. ఇంకోటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అరే రేవంత్ రెడ్డి మిస్టర్ చీఫ్ మినిస్టర్, నువ్వు సీఎం అయిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అన్నావా బిడ్డ, నువ్వు హిందూ పుట్టుకి నువ్వు హిందువులకే పుట్టినవని నమ్మినాం మేము. అయినా కూడా నువ్వు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఎప్పుడైతే అన్నావో, ఈయన అక్కడ జిహాదీ గాళ్ళు విపరీతంగా రెచ్చిపోతున్నారు. రోడ్ల మీద పోతున్నటువంటి 2 వీలర్లో పోయేటువంటి మా హిందూ సోదరులని, హిందూ పిల్లల్ని కొడుతున్నారు. వాళ్ళే చిరాయించుకొని వాళ్ళే రాంగ్ సైడ్లో వచ్చి కొడుతున్నారు. కొట్టినా కూడా ఒక ఎఫ్ఐఆర్ ఈ జిహాదీ గాళ్ళకు వ్యతిరేకంగా నమోదు చేయడానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి దమ్ము లేదు. దమ్ము ఉంది. దమ్ము పోలీసు వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి. యోగిజీ లాంటి సీఎం వస్తే పోలీసు వాళ్ళకి దమ్ము ఉంటుంది. వీళ్ళ చేతి కింద నలిగిపోతున్నారు ఈ పోలీసు వాళ్ళు. అందువల్ల పోలీసు వాళ్ళకి కానీ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇది హిందూ మీకు జీతాలు వస్తున్నాయంటే 90% మంది హిందువులు కష్టపడి ట్యాక్సులు కడితే మీ అందరి జీతాలు వస్తున్నాయి. మీకు ఆడపిల్లలు ఉన్నారు, మాకు ఆడపిల్లలు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఇన్ని రోజులు మీ ఏదైనా కంప్లైంట్ లవ్ జిహాద్ అని చెప్పేసి మేము తీసుకొస్తే ఆ లవ్ జిహాద్ అని చెప్పి మీరు లైట్ తీసుకునేటోళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ మీకు అంతిమ మనవి చేసుకుంటున్నాము. లవ్ జిహాద్ అని వస్తే కేవలం లవ్ జిహాద్ ఓన్లీ హైదరాబాద్ కాదు, అంతర్జాతీయ కుట్ర దీంట్లో దాగి ఉంది. ఆ టీఎస్సీఎస్ కంపెనీలో అయితే నిరాకరణ ఉందో అది ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కూడా నిందితురాలు. అది కూడా నిన్న ఎన్ఐఏ విచారణలో తేలింది. అందువల్ల జిహాదీగాలు ఎక్కడైనా ఉండొచ్చు, ఫుట్పాత్ మీద ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఈ జిహాదీగాలకి పోలీస్ డిపార్ట్మెంట్ మిస్టర్ డీజీపీ శశిధర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు, మిస్టర్ సజ్జనార్ గారు, మిగతా ఎవరు సిపిలు ఉన్నారో భాగ్యనగరంలో అందరూ చెప్తున్నాం, చట్టాన్ని చేతులకి తీసుకున్నటువంటి అవకాశం మా హిందువులకు, మా బజరంగ్ దళ్ కార్యకర్తలకు మీరు కల్పించొద్దు. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఎప్పుడైతే చట్టాన్ని చేతికి తీసుకుంటారో రావణ కష్టం అవుతుంది బజరంగ్ దళ్ అని చెప్పేసి మీకు చెప్తున్నాం. వెంటనే ఈ లవ్ జిహాదీ కాలనే ఫుట్పాత్ జిహాదీ ఇక్కడ మీకు ఇక్కడ ఉంది, ఇక్కడ డిమార్ట్ ఉంది, రోడ్లు కూలగొడుతున్నారు. హైడ్రా రంగనాథ్ సిగ్గు తెచ్చుకో బిడ్డ. మా హిందువుల బిల్డింగ్ అని కూలగొడుతున్నావు, హిందువుల కాలనీలు కూలగొడుతున్నావు. ఇదే హైటెక్ సిటీ పోయే రోడ్ ఇది చూడండి, మేదీపట్నం నుంచి హైటెక్ సిటీ పోయే రోడ్డు. ఈ రోడ్డు మొత్తం ఫుట్పాత్ కాదు, మెయిన్ రోడ్లోనే జిహాదీగాళ్ళు వాళ్ళ తాత సొత్తు అన్నట్టు కొడుకులో రోడ్డు మొత్తం కబ్జా చేసి రోడ్ల మీద పర్మనెంట్ బండ్లు పెట్టేసిండ్రు. ఏం తీయనికి చేత కదా మీకు? పొద్దున ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో మాట్లాడితే మేము రోజు చలానా వేస్తున్నాం. చేస్తే నువ్వు రోజు చలానా రోజు వేస్తే వాళ్ళు ఎందుకు పెడతావు? వాళ్ళు నాయిందా రోడ్డు ఏమన్నా? మీరు ఈ ఆక్రమణలని తీపిస్తారా?
మేము తీసుకోమంటావా? లవ్ జిహాద్ గారికి అంతిమ హెచ్చరిక, మేము మాత్రం కాలు కింద తొక్కుతాం. నాకు కొడుకున్నారు, మీరు ఓవైసీ గారికి ఎవరైనా కావచ్చు.